యోబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింపతగదా? చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. క్రీస్తునందు నా ప్రియ సహోదర సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. సాధారణంగా మనుషుల వలన మాత్రమే మనకు కీడు కలుగుతుంది గాని దేవుని వలన మనకు కీడు కలుగుతుందా? దేవుడు మనుషులకు ఉద్దేశపూర్వకంగా కీడును తలపెడతాడా? చాలా మందికి పరీక్షలంటే భయం ఉంటుంది కదా. సరిగ్గా చదవకపోవడం వల్లనో, మంచి మార్కులు రాకపోతే ఫెయిల్ అవుతామో అని పరీక్షలకి అంతగా ఇష్టపడము మనం. పరీక్షలకి భయపడి చాలా మంది చదువును మధ్యలోనే ఆపేస్తూ ఉంటారు. ఏదైనా రోగం వచ్చినప్పుడు ఆసుపత్రికి వెళ్ళాలంటే కూడా భయమే. నానా రకాల పరీక్షలు చేస్తారని, సూదులేస్తారని, సెలైన్లు పెడతారని, ఇంకా చాలా చాలా రకాల భయాలుంటాయి మనం హాస్పిటల్‌కి వెళ్ళాలి అంటే. ఏదైనా సరే పరీక్ష అనగానే మనిషిలో ఒక రకమైన గుబులుంటుంది. ఏ పరీక్ష అయినా మనిషికి మేలు చేస్తుందే తప్ప కీడు చేయదు కదా. పరీక్ష కష్టంగా ఉంటుందని భయపడి పారిపోతే దాని పర్యవసానం భరించాల్సింది కూడా మనమే. పరీక్షలను ఎదుర్కొని విజయం పొందినప్పుడే కదా మనం మరొక మెట్టు పైకెక్కగలుగుతాము జీవితంలో. అప్పుడే పుట్టిన పసిపిల్లలకి అంటువ్యాధులు సోకకుండా ఉండడానికి టీకాలు వేయిస్తాం కదా. టీకాల వల్ల పిల్లలకు జ్వరం రావటం, టీకా వేసిన దగ్గర పుండు ఏర్పడి కొన్ని రోజులు పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ఇలా టీకాలు వేయించిన సందర్భంలో పిల్లలు జ్వరంతో బాధపడుతున్నప్పుడు వారి తల్లిదండ్రులు, అమ్మమ్మలు, తాతయ్యలు, నాయనమ్మలు మరియు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు పిల్లలు జ్వరంతో పీడింపబడుతున్నప్పుడు. కానీ అయినా కూడా వేయిస్తారు. ఎందుకు అంటే ఫ్యూచర్‌లో వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకూడదు, వాళ్ళు హెల్తీగా ఉండాలన్న ఆశతో. భవిష్యత్తులో వారికి ఎలాంటి రోగం వచ్చినా తట్టుకోవడానికి వాళ్ళకి శక్తి ఉంటుంది టీకాలు వేసుకుంటే. అలాగే మన దేవుని యందు విశ్వాసంలో మనం ఎదగడానికి కష్టాలు, బాధలు వచ్చినప్పుడు దేవునిలో నిలకడగా ఉండటానికి దేవుడు కూడా మనకు కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటాడు. అదే క్రమంలో మనిషి కొన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటిని మనం కీడుగా భావిస్తాము. ఎందుకంటే దేవుడు మనల్ని పరీక్షిస్తాడని చాలా మందికి తెలియదు. బైబిల్ పరిజ్ఞానం లేకపోవడం వలన, దేవుని గురించి తెలియక, దేవుడు ఎప్పుడూ మనుషులకి మేలు మాత్రమే చేస్తాడు తప్ప కీడెందుకు చేస్తాడులే అన్న భావంతో ఉంటారు. కొంతమందైతే మొహం పట్టుకునే ఇతరులను ఇబ్బంది పెడతా ఉంటారు. మీరు ఇంత ప్రార్థిస్తారు కదా, మీకు వివాహం ఎందుకు జరగలేదు? ఇంతగా ప్రేయర్స్‌కి వెళ్తారు, చర్చికి వెళ్తారు, ఉపవాసాలు చేస్తారు. మీకు ఉద్యోగాలు ఎందుకు రాలేదు? మీరు ఇల్లెందుకు కొనుక్కోలేదు? మీకు పిల్లలెందుకు పుట్టలేదు? అని రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అయితే అది పరీక్షా సమయమని వారికి తెలియదు. దేవుని చిత్త ప్రకారమే సమస్తము మన జీవితంలో జరుగుతుందని కూడా తెలియని అజ్ఞానులు మాత్రమే అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వారు దేవుని గురించి అంతగా ఆలోచించరు. ఆయన గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండదు. కేవలం పేరుకు మాత్రమే భక్తులము, క్రైస్తవులమని చెప్పుకొని నామకార్థ క్రైస్తవ జీవితంలో బ్రతుకుతూ విశ్వాసంలో పరీక్షింపబడుతున్న వారిని చూసి ఎగతాళి చేస్తూ, హేళన చేస్తూ ఉంటారు. అజ్ఞానులుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళను మనము ప్రతిదినం చూస్తూనే ఉంటాం కదా మన జీవితంలో. మనం ఏదైనా పరీక్షింపబడుతున్న సమయంలో ఉన్నప్పుడు భరించలేనంత దుఃఖంతో, వేదనతో మనముంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు మరింతగా వారి మాటలతో వారు మనల్ని బాధ పెడుతూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో మనం ఏం చేయాలో తెలుసా? ఆ మాటలను విని వాటిని పట్టించుకోకుండా కేవలము ప్రభువా, నీ సన్నిధిలో నీ చిత్తానికి నా జీవితాన్ని సమర్పించుకుంటున్నాను. మీ చిత్తమే జరిగించండి. ఓర్పును నాకివ్వమని దేవుణ్ణి బతిమాలి ప్రార్థించాలి. అంతకుమించి మనం ఏం చేయగలుగుతామండి? దేవుణ్ణి ప్రార్థించడం మన వంతు, కార్యం చేయడం దేవుని వంతు. సమస్తము సమకూర్చి ఆయన ఇస్తాడని, మరియు ప్రతిదానికి సమయము కలదు అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. మరి మన జీవితంలో ఈ మేలు జరగలేదంటే అది పరీక్షా కాలమో, లేక దేవుడు మన పట్ల ఏదైనా ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడో ఎవరికి తెలుసు? బైబిల్ గ్రంథంలో మనం నూతన నిబంధనలో చూసినట్లయితే ఎలిజబెత్, జకర్యాల గురించి చదువుతాము. జకర్యా యాజక ధర్మం నిర్వర్తిస్తున్నటువంటి ఒక చక్కని భక్తుడు. వాళ్ళు వృద్ధాప్యంలోనికి వచ్చేశారు. అయినా వారికి పిల్లలు లేరు. ఎంత నమ్మకంగా పరిచర్య చేస్తున్నప్పటికీ దేవుడు వారికి గర్భఫలాన్ని ఇవ్వలేదు. మరి ఆ సందర్భంలో ఎలిజబెత్ జకర్యాని అడ్డగించిందా? మనము దేవుని పరిచర్యలో ఉన్నాం కదా, దేవుడు మనకు గర్భఫలమే ఇవ్వలేదు, ఎందుకు దేవుని సేవ చేయాలి, మానేద్దామా అని అలాంటి సలహాలు ఎలిజబెత్ జకర్యాకి ఇవ్వలేదే. వారెంత నమ్మకంగా పరిచర్య చేశాడు. పిల్లలుంటేనే దేవుని సేవించాలా? పిల్లలు లేకపోతే దేవుడు మనతో ఉన్నట్టు కాదా? అజ్ఞానపు మాటలను విడిచిపెట్టి దేవుని చిత్తానికి లోబడడం
మనం అలవాటు చేసుకోవాలండి. ఎంతసేపు లోక సంబంధమైన భోగాలు ఇది అది నాకు కావాలి, ఇది లేదు అది లేదు అని కాకుండా దేవుని చిత్తమేదో గ్రహించే మనస్సునిమ్మని దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఏవి మనకు ఉండవని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగచేయును. మనము సహింపగలిగేంత శోధననే దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు. ఆ శోధనను దేవుడే మన జీవితంలో నుండి తొలగిస్తాడు. ఈ ప్రక్రియ అంతా జరిగే సందర్భంలో జరిగేది ఒకటే. ఎంత పెద్ద పరీక్షలను మనము ఓర్చుకొని ఎదుర్కొని దేవునిలోనే నిలబడి ఉంటామో అంతగా మనము దేవునిలోను, విశ్వాసంలోను, భక్తి జీవితంలోను బలపడతాము. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలలో మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి అని వ్రాయబడి ఉంది. ఇలా తరచుగా మనం పరీక్షలను ఎదుర్కొనేటప్పుడు మనకు ఓర్పు, సహనం అలవాటవుతుంది. అప్పుడు మనకి ఎంత పెద్ద కష్టం వచ్చినా అది దేవుని నుండి వచ్చే పరీక్షగా భావించి యోబు వలె దేవుని వలన మేలు మాత్రమేనా, కీడును మనం అనుభవింపతగదా అని చెప్పగలిగే స్థాయిని మనం పొందుకోగలుగుతాము. కొంతమంది విశ్వాస జీవితం జీవించే వాళ్ళు కూడా పరిపూర్ణమైన జ్ఞానము లోపించడం వల్ల కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. నా జీవితంలో నేను ఏదడిగితే దేవుడు నాకు అది చేస్తాడు, నా జీవితంలో కష్టాలే లేవు, నా జీవితంలో బాధలే లేవు, ఏది కోరితే అది జరుగుతుంది, ఎందుకంటే దేవుడు నా పక్షంలో ఉన్నాడు అని అనుకుని భ్రమపడుతూ ఉంటారు. నిజం చెప్పనా ప్రియనేస్తమా, నీ జీవితం సాఫీగా సాగుతుందంటేనే ఎక్కడో లోపముందని అర్థం. దేవుడు ఖచ్చితంగా తనని ప్రేమించే వారిని శిక్షిస్తాడు. తన యందు విశ్వాసం ఉన్న వారిని దేవుడు పరీక్షించి తీరతాడు. దేవుడు పెట్టిన పరీక్షలలో మనము నిలిచినప్పుడు దేవుడు మనకు గొప్ప బహుమానాన్ని అనుగ్రహిస్తాడు. మనం బైబిల్ మొత్తం చదివితే దానిలో ఉన్న సారాంశం ఏంటి అంటే, విశ్వాసం అనేది పరీక్షింపబడుతుంది. ఆ పరీక్షలలో మనం నిలిచినప్పుడు ఓర్పు, సహనం మనం పొందుకోగలుగుతాము. దేవుని ప్రేమలో పరిపూర్ణమైన వ్యక్తులుగా మార్చబడతాము. మరియు ఈ లోకంలో అలాంటి సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళని చూసినప్పుడు దేవుని ప్రేమ చేత మనం కదిలింపబడి వారి కొరకు ప్రార్థించే భారాన్ని మన హృదయంలో మనం కలిగి ఉంటాము. అంతేకాకుండా వారి విడుదల కొరకు ప్రార్థించే వారిగా మనం ఉంటాము. ఇదేనండి దేవుడి చిత్తము. నా ప్రియమైన నేస్తమా, దేవుడు పెట్టే పరీక్షలకు సిద్ధపడదామా? ఆయన చిత్తానికి లోబడదామా? నాకు ఇదే కావాలి, అదే కావాలి అంటే దేవుడు తప్పకుండా ఇస్తాడు. కానీ వాటి వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ని మనం ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. అది కష్టంగానే ఉంటుంది. మన ఇష్టం ఎప్పటికైనా కష్టంగానే ఉంటుంది. దేవుని ఇష్టానికి లోబడినప్పుడే మనం సంతోషంగా ఉండగలుగుతాము. మనం మత్తయి సువార్తలో చదివినట్లుగా, మీరు చెడ్డవారయ్యుండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ నెరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి మరి అంతకంటే ఎంతో నిశ్చయముగా మీకు మంచి ఈవులను అనుగ్రహించును కదా. మీ పిల్లలు మిమ్మల్ని రొట్టెనడిగితే రాతినిచ్చెదరా, చేపనడిగితే పామునిచ్చెదరా అని మనం సువార్తలలో చదువుకుంటాం. అంతే కదండి, పరలోకమందున్న మన తండ్రి మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అధికంగానే ఇస్తాడు. మనం కావాలి అనుకున్న దానికన్నా ఉన్నతంగానే ఇస్తాడు. కాబట్టి మన గొంతెమ్మ కోరికలను పక్కన పెట్టి, మేబీ కొన్ని బేసిక్ నీడ్స్ కూడా తీరని పరిస్థితుల్లో సఫర్ అవుతూ, స్ట్రగుల్ అవుతూ ఉన్నారేమో, అలాంటి విషయాలన్నీ కూడా దేవుడి సన్నిధిలో పెట్టి ప్రతిదినం ప్రార్థిస్తే దేవుడు గొప్ప అద్భుత కార్యాలే మన జీవితంలో చేస్తాడు. మన దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు దేవుడు, సమాధానకర్తయగు అధిపతి, సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఆయన సింహాసనము ఆకాశమందున్నది, భూమి ఆయన పాదపీఠము. ఎంత ఉన్నతమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నామో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆయనకు లోబడటానికి, ఆయన చిత్తానికి సమర్పించుకోవడానికి సిద్ధపడదామా? ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము మా కొరకు సిద్ధపరిచిన మేలుల నిమిత్తము నీవు మాకు పెట్టే పరీక్షలను మేము ఎదుర్కోవడానికి విశ్వాసాన్ని, సహనాన్ని, ఓర్పును మాకు దయచేయమని నీలో అంటుకట్టబడి ఫలించే కృప కొరకు వేడుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.